హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు సేమియా కేసరి ఎలా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనిలోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ తీసుకొని బాగా వేడైన తర్వాత దానిలో బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిలోనే మళ్ళీ ఒక కప్పు సేమియా తీసుకొని వేసుకోవాలి. అది కూడా కొంచెం సేపు వేగనివ్వాలి. అది కూడా గోల్డెన్ కలర్లోకి రావాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. అలా గోల్డెన్ కలర్లోకి వచ్చింది చూడండి. అలా వచ్చినాక అది మొత్తం తీసుకొని ఒక బౌల్లోకి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. 1 కప్ ఆఫ్ సేమియాకి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. సేమ్ కప్తో దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అది బాగా వేడవనివ్వాలండి. బాగా మరిగినాక దానిలోకి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న సేమియాని కూడా దానిలో వేసేయాలి. బాగా ఆ వాటర్లో కలిసేలాగా బాగా తిప్పుకోవాలండి గంటెతో. అలా తిప్పుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే మాత్రం మూత పెట్టేసి ఉంచాలి. ఆ ఆవిరికి వాటర్ అంతా పీల్చేసుకుంటుంది. ఇప్పుడు వాటర్ అంతా పోయాయి. అలా వాటర్ అంతా పోయిన తర్వాత దీనిలోకి 1 కప్పు సేమియాకి 3/4 కప్పు పంచదార వేసుకోవాలండి. ఇంకా మీకు స్వీట్ కావాలనుకునే వాళ్ళు 1 కప్పు పంచదార కూడా వేసుకోవచ్చు. వేసుకున్నాక బాగా అది మొత్తం కలిసే వరకు తిప్పుకొని మూత పెట్టుకోవాలండి. 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచాలి. ఆ తర్వాత దానిలోకి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చండి. ఎవరిష్టం వాళ్ళది. కావాలనుకునే వాళ్ళు కలర్ కోసం యాడ్ చేసుకోవచ్చు. అలాగే దానిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం, కిస్మిస్లను కూడా వేసుకుందాము. అలా వేసుకొని కొంచెం కలిపేసుకుందాము. దానిలో లాస్ట్లో కొంచెం గీని యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుందండి. సేమియా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మనం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. సేమియా కేసరి వేడి అంతా ఆరిపోయిన తర్వాతే బాగుంటుందండి తినడానికి. అలా మంచిగా టెక్స్చర్ వస్తుంది. దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మీకు నేను చూసి చెప్తాను. టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.